హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ చేసిన తోటకూర నాకు అస్సలు తినాలనిపించలే. సో ఇంకా ఆలు వంకాయ ఉంది కదా, రెండు కలిపి వండాలి అని అనుకొని ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను. ఆ కూర కలర్ చూస్తుంటేనే అది హిట్ అని అర్థమైపోయి ఉంటుంది కదా. కొన్ని కొన్ని మనం తినాల్సిన అవసరం లేదు, చూస్తేనే అర్థమవుతుంది బాగున్నాయి బాగాలేని అని చెప్పేసి. ఇక్కడ నేను ఫ్రై లాగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా చేసుకుందాం అని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎగ్ మనం ఆయిల్‌లో ఫ్రై చేసిన దానికంటే ఇట్లా ఉడకబెట్టింది అంటే కర్రీలో ఉడకబెట్టింది చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా కర్రీ విషయానికొస్తే సూపర్ హిట్ అయిపోయింది. ఏదేమైనా పెద్ద నాన్ వెజ్ నువ్వంతా ఊరిస్తున్నావు అని అనడానికి. అయితే మనకిష్టమైన కర్రీ మన ప్లేట్‌లో మనం తినాలనుకున్నప్పుడు ఉంటే ఏ నాన్ వెజ్ కూడా మనకైతే పనికిరాదు. నిజంగా ఇప్పుడు నేను తినాలనుకున్నా కాబట్టి అది మంచిగా చేసుకున్నాను. తృప్తిగా కడుపు నిండా తిన్నాను. 5 నిమిషాలలో నా అన్నం మొత్తం కంప్లీట్ అయింది 2 టైమ్స్. ఇంతకీ మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.